రాత్రి 2 గంటలు. అడవిలో చలిగాలి గట్టిగా వీచుతోంది. చుట్టూ నిశ్శబ్దం. కానీ ఒక మనిషి మాత్రం నిద్రపోవటం లేదు. అతడే సిఆర్పిఎఫ్ జవాన్ అర్జున్. మనసులో మాత్రం తన చిన్న కూతురు నవ్వు. మూడు నెలలుగా ఇంటికి వెళ్ళలేదు. నాన్నా, ఈసారి నా పుట్టినరోజుకు వస్తావా? అర్జున్ నవ్వుతూ, తప్పకుండా వస్తా బంగారం అన్నాడు. కానీ దేశ సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోయాయి. ఒక ప్రమాదకర ఆపరేషన్ కోసం వారి టీం అడవిలోకి వెళ్ళింది. ఒక్కసారిగా భారీ పేలుడు, బుల్లెట్లు వర్షంలా పడుతున్నా అర్జున్ వెనక్కి తగ్గలేదు. సిఆర్పిఎఫ్ జవాన్ తన మనిషిని ఎప్పుడూ వదిలిపెట్టడు. తన కూతురు ఫోటో చూసుకుంటూ చిన్నగా నవ్వాడు. క్షమించు బంగారం, ఈసారి కూడా నాన్న రావడం కుదరదు. కొన్ని రోజుల తరువాత ఆఫీసర్ చేతిలో ఒక జాతీయ జెండా. ఆమెకన్నీ అర్థమయ్యాయి. మమ్మీ, నాన్నెప్పుడొస్తాడు? నీ నాన్న ఒక హీరో, బంగారం. మనమంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎక్కడో ఒక చోట ఒక సిఆర్పిఎఫ్ జవాన్ తన నిద్రను త్యాగం చేస్తున్నాడు.